హాయ్ గ్యాస్, నేను మీ రాజేష్ ఖన్నా మీ ముందుకైతే కొత్త వీడియోతో రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఏ షీట్ వాడతారు, ఏ ఛానల్ వాడతారు అన్నది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏంటంటే మన ఛానల్ అనేది ఎక్కించడం అయితే జరుగుతుంది. దాని లోపల వైట్ వాష్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఛానల్ ఎక్కించిన తర్వాత ఆ డిజైన్ తగ్గ వైరింగ్ అంటే ఫ్యాన్కి అలాగే లైట్స్కి దాని యొక్క మనం వైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. వైరింగ్ అయిన తర్వాత మనం ఏంటంటే డిజైన్ తగ్గ షీట్లు అయితే ఎక్కించడం జరుగుతుంది. షీట్ అనేది 4x6 సైజులో అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇది 12 mm థిక్నెస్తో అయితే రావడం జరుగుతుంది. మనం ఛానల్ అయితే జిందాల్ ఛానల్ అయితే వాడడం జరుగుతుంది. ఇదైతే 5.5 జిందాల్ ఛానల్, మనం అయితే 5.5 ఛానల్ అయితే వాడడం జరుగుతుంది. జిప్రాక్ అలాగే మన సెయింట్ గ్లోబ్ షీట్ అయితే వాడడం ఫిట్టింగ్కి అయితే మనం నియో స్క్రూస్ అయితే వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నియో స్క్రూస్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం అయితే నియో స్క్రూస్ అయితే మనం వాడడం జరుగుతుంది. ఇలా స్క్రూ వేసి డిజైన్ ఫైనలైజేషన్ అయిన తర్వాత ఏంటంటే మనం పిఓపితో అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అయితే మనం అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇలాగా డిజైన్ ఫైనలైజ్ చేసిన తర్వాత పిఓపి అనేది మనం ఎక్కడైతే ఈ స్క్రూస్ వేసామో అలాగే జాయింట్లు టేప్ వేస్తాం అక్కడైతే పిఓపి అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇలా అప్లై చేసిన 1 day తర్వాత అయితే మనం ఆ సీలింగ్కి డిజైన్కి అయితే మనం పుట్టి అప్లై చేయడం జరుగుతుంది. ఇలా సీలింగ్ అయితే ఫైనలైజేషన్ అయితే అవుతుంది. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. ఫస్ట్ ఛానల్ ఎక్కిస్తారు, తర్వాత వైరింగ్, తర్వాత ఏంటంటే షీట్లు ఎక్కిస్తారు, తర్వాత పిఓతో ఫినిషింగ్ అయితే చేస్తారు, తర్వాత పుట్టితో అయితే మనం ఫైనలైజ్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.